అబ్దుల్ కలాం ఒక పేద కుటుంబంలో జన్మించి గొప్ప అంతరిక్ష శాస్త్రవేత్తగా మరియు రాజనీతిజ్ఞుడిగా పేరు పొందారని, ఆయన జీవితం యువతకు ఆదర్శమని బీజేపీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా తిరుపతిలో బీజేపీ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ, అతను 2002 నుండి 2007 వరకు భారతదేశానికి 11వ రాష్ట్రపతిగా పనిచేశారని గుర్తు చేశారు. తమిళనాడులోని రామేశ్వరంలో ఒక ముస్లిం కుటుంబంలో పుట్టిన అబ్దుల్ కలాం అనేక కష్టాలు పడి భౌతిక శాస్త్రం మరియు ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చదివి 4 దశాబ్దాలు శాస్త్రవేత్త మరియు సైన్స్ అడ్మినిస్ట్రేటర్గా ప్రధానంగా డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్లో శాస్త్రవేత్తగా దేశానికి మిసైల్స్ ఆయుధాలను రూపొందించారని కొనియాడారు. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్లో క్షిపణి అభివృద్ధి ప్రయత్నాలలో పాల్గొని బాలిస్టిక్ క్షిపణి మరియు లాంచ్ వెహికల్ టెక్నాలజీని అభివృద్ధి చేయడంలో ఆయన చేసిన కృషికి మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరు పొందారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్ రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్యం యాదవ్, బీజేపీ తిరుపతి అలిపిరి మండల అధ్యక్షుడు జనార్దన్ రెడ్డి, బీజేపీ తూర్పు మండల ప్రధాన కార్యదర్శి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, బీజేపీ నాయకులు కొండే చెంగారెడ్డి, పనిభూషణ్ రెడ్డి, ప్రముఖ మిమిక్రీ కళాకారుడు శాంబోల్ హరినాథ్, కన్నప్ప గారి కేశవరెడ్డి, కళాకారుడు ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. భారత మాజీ రాష్ట్రపతి మిసైల్ మ్యాన్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము. గొప్ప శాస్త్రవేత్త అబ్దుల్ కలాం గారు ఇస్రో చైర్మన్ గా ఉండి ఎన్నో ప్రయోగాలు విజయవంతం చేసిన గొప్ప వ్యక్తి అబ్దుల్ కలాం గారు. రాష్ట్రపతిగా కూడా మన దేశానికి ఎన్నో సేవలు చేసి సంస్కరణలు తీసుకొచ్చారు. ఈరోజు సాంకేతికంగా మనం ముందున్నామంటే ఆయన కృషి దాంట్లో భాగం ఉండాలి. అబ్దుల్ కలాం గారు కృషికి ఫలితంగా మన భారత ప్రభుత్వం ఆయన పద్మభూషణ్, పద్మవిభూషణ్, అత్యంత ప్రతిష్టాత్మకమైన భారతరత్న కూడా ఇచ్చి గౌరవించిందంటే అలాంటి మంచి వ్యక్తి అబ్దుల్ కలాం గారు. ఆయన వర్ధంతిని ఈరోజు జరుపుకొని ఆయనకు ఘన నివాళి అర్పించాము. ముఖ్యంగా అబ్దుల్ కలాం గారికి పిల్లలంటే చాలా ఇష్టం. పిల్లలకు పాఠాలు చెప్పడం అంటే ఆయనకు అమితమైన ఇష్టము. పిల్లలకు పాఠాలు చెప్తూనే ఆయన తనువు చాలించాడు. అలాంటి మహోన్నత వ్యక్తి వర్ధంతిని ఈరోజు జరుపుకుని ఆయన ఘన నివాళి అర్పిస్తుంది. మన భారత రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం గారి వర్ధంతి సందర్భంగా ఇవాళ మనమంతా కూడా ఆయన యొక్క విగ్రహాన్ని పూలమాల వేసి ఆయన స్మరించుకోవడం జరిగింది. ఆయన పక్కనటువంటి తమిళనాడు రామేశ్వరంలో 1931లో లాన్ భాష అనే కుటుంబం ఆయన ఒక కుటుంబంలో జన్మించారు. ఆయన వాళ్ళ కుటుంబం అంతా కూడా చేపల వ్యాపారం చేసుకుంటుంటారు. చిన్న ఆయన ఆ కాలంలోనే చిన్నపిల్లలకి విద్యాబుద్ధి నేర్పించి ట్యూషన్ పరంగా పిల్లకాయలకు విద్యను నేర్పించి అది చిన్న స్థాయిలో నుంచి ఎదగడం జరిగింది. ఆయన ముఖ్యంగా చూడాలంటే మన దేశంలో పంపించిన రాకెట్లంతా కూడా ఆయన ప్రోత్సాహమే జరిగింది. ఆయన గొప్ప సైంటిస్టు. ఈ మన భారతదేశానికి ఎంతో గొప్ప అటువంటి మేధావి మనం పోగొట్టుకున్నాం. ఆయన యొక్క వర్ధంతిని జరుపుకోవడం చాలా గొప్ప విషయం.